హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మేలకొత్త గైస్. మీ అందరికీ తెలుసు అలికే చిట్టి పికిల్స్ ఎంత పాపులర్ అయిపోయిందో, ఎంత వైరల్ అయిపోయిందో, ఎంత నెగిటివిటీని మూటగట్టుకుందో. సో ఇక్కడ వచ్చేసి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా అలికే చిట్టి పికిల్స్ మీద పడడం అయిపోయింది. రివ్యూవర్లు కానీ, యూట్యూబర్లు కానీ, పెద్ద పెద్ద ఛానల్సే కానీ ఎందుకు అంటే ఒక మనిషి మీద ఎంత అటాకింగ్ ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ సిస్టర్స్ మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళు జనరల్ గా నిజంగా చెప్పాలంటే వాళ్ళ పికిల్స్ వాళ్ళు ఇచ్చుకునేంత హైప్ వాయిస్ ఓవర్లు ఏవైతే ఉన్నాయో, లేదంటే వాళ్ళు చేసేంత హైప్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ చేస్తే పికిల్స్ అంత హైప్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దాంట్లో కారం ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, లేదంటే ఆయిల్ అన్న స్మెల్ వస్తుంది. సో ఈ రకంగా ఉండడం వల్ల, లేదంటే ఒకవేళ ఆ పచ్చడి ఏమైనా పాడైపోయినా రిటర్న్ వాళ్ళకి మనము అంటే రిటర్న్ మళ్ళీ వేరే రీప్లేస్మెంట్ కోసం అడిగినా వాళ్ళ నెంబర్ బ్లాక్ చేస్తారు. సో ఇందువలన వాళ్ళకి బాగా నెగిటివిటీ బాగా ఎక్కువైపోవడం వల్ల ఈ అందరూ ఏంటంటే వాళ్ళ మీద పడిపోవడం అయితే జరిగిందనమాట. సో అది చిన్న ఇష్యూ అంటే చిన్న ఇష్యూ కాదు, ఒక అమ్మని తిట్టడం లాంటిది అని జరిగిందనమాట. సో నిన్న వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఒక సుమి టాక్స్ అనే ఛానల్ ఉంటుంది, అక్కది ఆమె రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఆవిడ ఏం చెప్పారంటే జనరల్ గా తిట్టింది ఆవిడ, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అసలు నాకు తెలీదు అని చెప్పారు. ఓకే, ఒప్పుకుంటాం. కాకపోతే అక్కడ ఏం వాడుతున్నారు, మా హస్బెండ్ ఎందుకు లాక్కొచ్చారు, వాళ్ళని ఎందుకు లాక్కొచ్చారంటే అసలు ఎక్స్పెన్సివ్ ఎంత అన్నదానికి వాళ్ళ అమ్మనా పచ్చిబూతులు తిట్టినప్పుడు ఎందుకు లాక్కుంటారా రక్క? మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీరు యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు పెట్టినారు, పబ్లిక్ లోకి ఎందుకు వచ్చినారు, మీ వీడియోలు మీ పచ్చలు మీరు ఎందుకు ప్రమోట్ చేసుకున్నారు? మీకు పాజిటివ్ వస్తే ఓకే కానీ నెగిటివ్ వస్తే ఓకే కదా మీకు? చెప్పండి. అండ్ రీసెంట్ గా ఇంకొక వీడియో రిలీజ్ అయింది, మోక్ష గారు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే వేరే వాళ్ళకి పెట్టబోయాము బట్ బై మిస్టేక్ లో ఈయనకు పెట్టబోయామని చెప్తున్నారు. అక్కడ కన్వర్జేషన్ కాస్ట్ ఎందుకు ఎక్కువైంది, కరెక్టే పెట్టిందామే, ఆమె వేరే వాళ్ళకి పెట్టిన అన్నట్టు అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే కాస్ట్ ఎందుకు ఇంత ఎక్కువ పెట్టారు అన్నదానికి, నువ్వు ఇదే కాస్ట్ ఎక్కువ అంటున్నావు అంటే నువ్వు ముష్టి పచ్చళ్ళు ఇంకేం కొంటావు, నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలమ్మా అంత లెక్చర్ ఇచ్చేంత అంత అవసరం ఏముంది? ఈయనకే పెట్టింది, కరెక్ట్ గానే పెట్టింది సమాధానం. మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టబోయి వేరే వాళ్ళు తిట్టిరు అందుకే ఈయనకు పెట్టిన అని చెప్పేసి డైవర్ట్ చేస్తున్నది ఆమె. అండ్ ఇంకొకటి ఇది అయిపోయింది, ఈ కార్డ్ వాడుతున్నారు, మాకు పేరెంట్స్ లేదు మేమే చూసుకోవాలి, మేమే చేసుకోవాలి అని. అంటే మీకు పేరెంట్స్ లేనప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఇంకెక్కువ తెలియాలి ఆపోజిట్ వాళ్ళని తిట్టేటప్పుడు. జనరల్ గా ఇదే విషయము ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ కానీ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అలికే చిట్టి పికిల్స్ వాయిస్ రికార్డ్ ఏం తిట్టినారు అనేది చిన్న పిల్లల వరకు కూడా తెలుసు. అండ్ ఇంకొకటి వాళ్ళ పెద్ద సిస్టర్ నేను ఒక వీడియో చేసి, నేను చిరాగ్గానే కాల్ చేశాను, తన ఏంటి అంత అరుస్తూ మాట్లాడుతున్నావు, నేను ఇప్పటికే డిప్రెషన్ లో ఉన్నానంటే, మీరెందుకు డిప్రెషన్ లో ఉన్నారు? ఆడియో విన్న వాళ్ళందరూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. లిటరల్ గా చెప్పాలంటే ఇది అస్సలు మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు జస్ట్ జనరల్ గా నేను ఒక మాట అడుగుతాను, అదే ఒక అబ్బాయి వచ్చి అమ్మాయినంటే అబ్బాయి మీద ఎన్ని కేసులు పెడతారు, లేదంటే అబ్బాయిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అబ్బాయిని ఎంత ఆగమాగం చేస్తారు? అదే ఒక అబ్బాయిని ఒక అమ్మాయి వచ్చి మాట్లాడితే అసలు ఏం లేదే, రిజల్ట్ ఏంటి అంటే అమ్మాయిలకు ఒక న్యాయం, అబ్బాయిలకు ఒక న్యాయం. అది మీరు తిట్టుకోకుండా మీ అమ్మలక్కల్లాక ఎందుకు పోతున్నారో, వాళ్ళని ఎందుకు లెక్క పెడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆవిడ డిప్రెషన్కి వెళ్ళిందంట అన్నది ఆవిడే, మళ్ళీ డిప్రెషన్ ఆవిడకి ఎందుకు పోతుంది? ఈ అబ్బాయి కదా పోవాలి, మేం కదా ఆడియో విన్న వాళ్ళం పోవాలి. వాళ్ళ చెల్లి చెప్తుంది వేరే వాళ్ళకి పెట్టాల్సిన ఆడియో మేము పెడుతున్నామని. ఇంకొకటి, మా మీద వీడియోలు చేస్తే మీకు వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని చెప్పేసి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళందరి మీద రియాక్షన్ తీసుకుంటాము, ఎవరైతే కించపరుస్తూ అసభ్యంగా మాట్లాడతారో వాళ్ళని మళ్ళీ మాట్లాడతామని చెప్పేసి. ఇప్పుడు లిటరలీ ఒక అమ్మాయిలు ఇంత ముందుకు వచ్చారు అని అంటే వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ తోని చాలా గ్రేట్ గా చెప్పాలి. కానీ మీ బిహేవియర్ ఏంటి, మీ బిజినెస్ బేసిక్ సెన్స్ ఎక్కడ పోయింది? మీరు ఎంత ఓపిక్ గా ఉంటే అంత బాగుంటది కస్టమర్లు. అసలు మీరు సర్టెన్ ఆఫ్ టైంలో మీరు మంచిగా పికప్ అయింది, మిడిల్ టైం నుంచి మీకు ఎందుకు బ్యాడ్ కామెంట్స్ రావడం స్టార్ట్ చేసినాయి? పికిల్స్ గురించి కారం బాలేదని, ఉప్పు బాలేదని, లేకపోతే ఆయిల్ స్మెల్ వస్తుందని, లేకపోతే ఇట్లా ఎందుకని వస్తున్నాయి అవన్నీ? లిటరల్ గా చెప్తున్నా, ఇప్పుడు ముష్టి పచ్చలే కొనలేను అన్నటోడు ఎవడైనా సరే ఎంత ఎక్కువ డబ్బులున్నా దేనికి ఎంత పెట్టాలో అంతే పెడతాడు తప్పితే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని నీ దగ్గర కేజీ చేపల పచ్చడికి ₹1,00,000 అయితే పెట్టి కొన్నాడు కదా, పచ్చళ్ళకి ఎంత కాస్ట్ పెట్టాలో మినిమం ఐడియా ఉంటది. అంత ఐడియా ఉంది కాబట్టి ఎందుకు ఎక్స్పెన్సివ్ అని అడిగిరు తప్పితే, లేకపోతే డబ్బులు లేవనో ముష్టివాడనో. అది అబ్బాయిని ఒక్కడనే కాదు అమ్మాయిని కూడా అలాగే మాట్లాడింది అని అంటే ఈ వీళ్ళ బిహేవియర్ అంటే ఇప్పుడు వాళ్ళ ఇంకొక చెల్లి వీళ్ళందరూ వచ్చేసి కవర్ చేసినారు కదా, ఇదంతా కవరింగ్ లాగా ఉంది, నైస్ కవరింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకొకటి వినిపిస్తాను చూడండి. పిచ్చి మొహం దానా, ఎక్కువ ప్రైస్లు కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో ఎల్లు. పిచ్ మోహన్ దానా, ఈ కాస్ట్లే నీకు హై ఎక్స్పెన్సివ్ అనిపిస్తుందంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి 4 ఇళ్లలో పాచి పని చేసుకో అంట. ఇప్పుడు నువ్వు చేసుకోవాలి 4 ఇళ్లలో పాచి పని.
అర్థమవుతుందా? అలేఖ్య పచ్చళ్ళు వర్సెస్ ముష్టి పచ్చళ్ళు అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్లు వస్తున్నాయి, చూసుకుంటున్నారా? మీకు అవునండి, ఇంత కష్టపడ్డారు పచ్చళ్ళ బిజినెస్ రన్ చేయడం, ఇట్స్ నాట్ ఏ జోక్. బట్ మీరు చాలా బాగా రన్ చేస్తున్నారు, దాన్ని పాపులారిటీలోకి తీసుకొచ్చారు, మంచిగా సేల్స్ చేస్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు ఆ నోటి దురద ఎందుకు వచ్చింది? ఈ రోజు వచ్చి కెమెరా ముందుకి ఇలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అమ్మ లేదు, నాన్న లేదు, మీ ముగ్గురమే చూసుకుంటున్నాము, ఏదున్నా మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు, మేము ఫస్ట్ లో ఎన్ని తిన్నామో తెలుసు, ఎంతమంది బూతులు తిట్టారో తెలుసు. అంటే ఒక పబ్లిక్, యాజ్ ఏ పబ్లిక్ గా నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా తిడతారు, అందరు తిడతారు. ఇప్పుడు అంత దాకెందుకు, నా కామెంట్ల కింద కూడా బూతులు ఉంటాయి, ప్రతి ఒక్క దాని కింద బూతులు ఉంటాయి, అవన్నీ యాక్సెప్టెన్స్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు వాడు తిట్టిండు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మలక్కల్ని తిట్టడం మీద కరెక్ట్ కాదు కదా. 35,000 మెంబర్స్ మీ వాట్సాప్ ని ఎందుకు బ్లాక్ కొడతారండి? నాకు అర్థం కాలేదు. రిపోర్ట్ ఎందుకు కొడతారు? మళ్ళీ ఎవడైనా పికిల్స్ కొని రివ్యూ పెడితే మళ్ళీ అసలు మిమ్మల్ని ఎవడు రివ్యూలు పెట్టమంటున్నాడు? అసలు మాకు పబ్లిసిటీ అవసరం లేదు. పబ్లిసిటీ నిజంగా మీరే చేసుకుంటున్నారు. ఎట్లా తెలుసా? 80% ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ వస్తే 20% పాజిటివ్ వస్తున్నాయి. అందులో అవి కూడా ఎట్లా? మీ అలేఖ్య చిట్టి పికిల్స్ ఆర్డర్ పెట్టుకోవడం వల్ల మా చెల్లి పెళ్లి కుదిరింది, మీ అలేఖ్య చిట్టి పికిల్స్ వల్ల ఆర్డర్ పెట్టుకొని తినడం వల్ల మా ఆవిడకి గర్భం వచ్చిందంట. ఇది ఎక్కడి దరిద్రం రా నాయన, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దానికి వీళ్ళు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అని కింద ఐడీలలో ఇవన్నీ మీరు పెట్టించుకుంటున్నాయి కదా. ఎవరికైనా మరిగా అట్లాంటప్పుడు ఫర్టిలిటీ సెంటర్లు ఎందుకు, లేకపోతే ఇంకొక సెంటర్లు ఎందుకు? ఇంకా రోగాలన్నీ తగ్గిపోతాయి మీ పచ్చళ్ళు తింటే. అబ్బాయిని అంటే అన్నావు, మరి ఇదేంది అమ్మాయిని ఎందుకు 4 ఇళ్లలో పాచి పనులు అంటే? ఇప్పుడు అంటుంది కదా మీ మోక్ష సిస్టర్ వచ్చేసి, 4 ఇళ్లలో పాచి పని చేసుకో మనం అని చెప్పేసి అమ్మాయిలు అంటున్నారని చెప్పేసి, అదే అమ్మాయి నువ్వెట్లా అన్నావు 4 ఇళ్లలో పాచులు పని చేసుకొని? పచ్చళ్ళకి ఎంత రేట్ ఉండాలో అంత రేటే ఉండాలి. 1400 ఏంది, మళ్ళా ట్రావెలింగ్ కి ఇంకొక 200 ఏంది? అసలు నాకు అర్థం కాని విషయం. ఇన్ని రోజులు జనాలు ఎట్లా కొన్నారో, ఎందుకు కొన్నారో కూడా అర్థం కావట్లే. ఇగో ఎప్పటి నుంచో ఒకటి ఉంటది, అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మొగాడు చరిత్రలో బాగుపడినట్టు లేదని. ఆమె ఆడియో లీకులు ఏ రిలీజ్ అయినా సరే ఆవేశంతోనే మాట్లాడుతుంది, ఒక్కసారైనా ఆలోచించి మాట్లాడట్లేదు. లిటరల్ గా చెప్తున్నా, నిన్న వాళ్ళక్క ఈ రోజు ఈవిడ వచ్చేసి చాలా నీట్ గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సిచ్యువేషన్, ఇది జరిగిందని చెప్పేసి. అసలు మీ బిహేవియర్లే వరస్ట్ బిహేవియర్ లో ఉన్నాయి తెలుసా? మిమ్మల్ని అంటే ఒక లెక్క, ఆపోజిట్ వాళ్ళని అంటే ఒక లెక్కనా? మీమ్స్ పేజెస్ వాళ్ళకి షేర్ అయిపోయింది, అది షేర్ అయిపోయింది, ఇది షేర్ అయిపోయింది అని చెప్పేస్తే మీ థాట్ బాగుంది. అమ్మాయిలుగా కష్టపడుతున్నారు, అమ్మాయిలు డెవలప్ అవ్వాలి, మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ బిజినెస్ పెట్టి పబ్లిక్ లో నెంబర్ పెడితే మళ్ళీ ఇదే రచ్చ అవుతుందేమో, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ బిజినెస్ పెట్టే వాళ్ళు కూడా పెట్టుకోరు మిమ్మల్ని చూసి మీరు చేసే పనులకి. పాచి పని చేసుకోవడం అనేది పాచి పనులు అంటే, నీ ముష్టి పచ్చళ్ళు కొనాలంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక యుద్ధం చేయాలి. యుద్ధం చేసి డబ్బులు సంపాదించి అప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంటే ఆమె ఎంత కాస్ట్ పెడితే అంత కాస్ట్ తో నువ్వు కొంటే వావ్ సూపర్ గ్రేట్, సూపర్ టేస్ట్, మంచి కంఫర్టబుల్ ప్రైస్ అని క్లాప్స్ కొడితే మీకు అప్పుడు కంఫర్ట్, లేదంటే అన్కంఫర్ట్. అంతేనా? ఇప్పుడు వచ్చేసి అంటే మళ్ళీ ఇదేలా కవర్ చేస్తున్నారంటే, మేము ఇన్ని రోజుల వరకు డీలే ఎందుకు చేసాము అంట. మళ్ళీ అదొకటి కూడా తప్పు మీ సైడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు తగ్గుతున్నారు. లేదు తప్పు మీ సైడ్ లేదంటే మీరు ఆగేటోళ్ళు కాదని నాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఆ అబ్బాయికి పెట్టిన ఆడియో అబ్బాయికే పెట్టినారు. ఇది ఎక్స్పెన్సివ్ అంటున్నావంటే, ఆ అబ్బాయి క్వశ్చన్ అడిగాడు ఇది ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉందని. నువ్వు ఇది ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ జీవితం ఏంటో, నువ్వేంటో, పిల్లలు లవర్లు వదిలేసి పోతారు, దానికి బంగారాలు ఏం కొనిస్తావు, ముచ్చు పచ్చడే కొనేట్లేదు అంటే వేరే వాళ్ళకి పెట్టాల్సిన ఆన్సర్ కాదు, ఆయనకు పెట్టిన ఆన్సర్. ఆయన అడిగిన క్వశ్చన్ కి రిప్లై ఇచ్చిరు మీరు. మళ్ళీ ఇప్పుడు కవరింగ్లు చేసుకుంటున్నారు. ఎవరిని తిడుతుందో వాళ్ళనే తిడుతుంది మా అక్క అంట. మీ అక్కని రమ్మను, ముందుకు రమ్మను. ఇప్పుడు మీ పచ్చళ్ళు ఇంత పాపులర్ చేసి, లేదంటే మీ పచ్చళ్ళకు రివ్యూలు ఇచ్చి, లేదంటే మీద ఒక బ్రాండింగ్ ఉంది పచ్చళ్ళ బ్రాండింగ్ అని చెప్పేసి పబ్లికే దాన్ని ఏమంటారు చాలా పాపులర్ చేసింది. ఇవాళ వాళ్ళనే మళ్ళీ వీడియోలు చేయొద్దు, మీరు వ్యూవర్షిప్ వస్తారని వీడియోలు చేస్తున్నారా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. అసలు మీరు మాట్లాడిన మాటలు ఏంది, మీరు చేసిన బిహేవియర్ ఏంది అక్కడ? కరెక్ట్ కాదు కదా అది. కనీసం ఎవ్వరు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. అంత పెద్ద మాటలు, అంత పెద్ద బూతులు యూజ్ చేసినప్పుడు జస్ట్ అపాలజీ, సారీ చెప్తే అమ్మగారు ఎవరికైనా కొంచెం హ్యాపీ ఉంటుంది. ఎవరికైనా సరే అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ వచ్చి మీ అక్క ఒక డ్రామేసి, మీ చెల్లి ఒక డ్రామేసి, ఎక్స్ప్లెనేషన్స్ మాకెందుకండి? మిమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు అనమాట. సో ఎవరు యూట్యూబర్లు, రివ్యూర్లు ఎవరు వీడియోలు చేయొద్దు అనమాట. మోక్ష గారు మీరు మాట్లాడింది అట్లనే ఉంది నాకు చూస్తుంటే. అమ్మాయిలు అవే కామెంట్లు పెడుతున్నారు, అబ్బాయిలు అవే కామెంట్లు పెడుతున్నారంటే ప్రతిసారి అబ్బాయిలు ఏదన్నా అయితే ర్యాలీలు తీయడం, గుంపులు కట్టడమే కదా. అమ్మాయిలు కూడా ఏదన్నా ఇట్లాంటి మాట్లాడినప్పుడు వాళ్ళ నోరును కూడా అరికట్టాలి. ఖచ్చితంగా బూతులు అనేవి మీరు అంటున్నారు, మేము వాట్సాప్ లో మాకు రకరకాలుగా రోజు హింసిస్తుంటారు, కొన్ని రకాల ఆర్డర్స్ వస్తుంటాయి, కొంతమంది తిడుతుంటారు, కొంతమంది సో ఆర్డర్స్ ఇదని చెప్తున్నారు. అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. సో అవన్నీ ఉంటే ఫ్రస్ట్రేటెడ్ అవుతారా? మీరు ఎలా బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అలాంటప్పుడు ఇవన్నీ రీజన్స్ చెప్తున్నారు కదా, అవన్నీ ఉంటాయని మీకు తెలీదా ముందుగానే? అవన్నీ తెలుసు, మళ్ళీ ఇప్పుడు అది సింపతి కార్డ్ కోసం వాడుతున్నారు మళ్ళీ. కానీ ఏదేమైనా సరే మీరు మాట్లాడే బిహేవియరు,
మీరు మాట్లాడే విధానము, బిహేవియర్ ఇప్పటికి కూడా మీరు వీడియోల ముందుకు వచ్చేసి మళ్ళీ ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తారు తప్పితే మీలో తప్పుందని ఎక్కడ కూడా ఒప్పుకుంటున్నట్టు నాకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయికి ఒక్కడికి సారీ చెప్పారు. అదే మీ అక్క అన్నది కదా, ఒక సారీ చెప్పి ఒక వీడియో పెడితే అయిపోతుంది కదా, ఇంతమంది ఆగిపోతారు కదా. దీని గురించి ఇంత పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లలో ఎంత ఇష్యూ అవ్వదు కదా. మళ్ళీ ఏమైనా అంటే మీ వ్యూవర్షిప్ కోసం డబ్బులు వస్తాయని చెప్పేసి వీడియోలు చేసుకుంటున్నా అంట. మరి మీరు చేసిందేంటి? మీరు డబ్బుల కోసం ఏం చేశారు? మీ బిజినెస్ ని ఎలా రన్ చేస్తున్నారో తెలీదా? మీరు ఎట్లాంటి ప్రమోషన్లు చేస్తున్నారో తెలీదా? ఎట్లాంటి కామెంట్లకు ఎట్లాంటి రియాక్షన్లు ఇస్తున్నారో తెలీదా? పచ్చళ్ళు పాడైపోయినాయి రిటర్నింగ్ పెట్టండి అంటే నెంబర్లు బ్లాక్ చేయట్లేదా మీరు? ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.